హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. మీరు ఎప్పటి నుంచో నన్ను హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు కదా. ఇవాళ నేను మీకు హోమ్ టూర్ని చూపిస్తున్నాను. ముందుగా వచ్చేసి మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్కి నేను ఎక్స్ట్రా ఒక డోర్ని ఎక్స్ట్రా చేయించుకున్నాను. అంటే ఇలాగ సిఎంసి కటింగ్ వచ్చేసి పైన బ్యూటిఫుల్గా వినాయకుడిని సిఎంసి కటింగ్లో డిజైన్ చేయించుకున్నానండి. అలాగే ఇలాగ నెమలి పింఛం తోటి ఈ సిఎంసి కటింగ్ మొత్తాన్ని కూడా చేయించుకున్నాను. డోర్ మొత్తం కూడా క్లోజ్ చేస్తే ఈ లుక్ ఉంటుందండి. అలాగే పైన వచ్చేసి ఒక 3 స్పాట్ లైట్స్ పెట్టించాను. అంటే మనకి దివాళీ కానీ అలాంటి అకేషన్లో బ్యూటిఫుల్గా ఉంటుంది కదా, అలాగా అని చెప్పి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది మా వీడియో కాలింగ్ బెల్ అండి. ఇప్పుడు హౌస్ లోపలికి ఎంటర్ అవుదాము. అలాగే మీరు లోపల చూస్తున్నట్టు మనకి ఇలాగా ఎక్స్ట్రా సేఫ్టీ డోర్ కూడా ఉంది. అలాగే నేను మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను, అదే సిఎంసి కటింగ్ డోర్కి నేను వెనకాల వైపు మెష్ కూడా పెట్టించానండి. ఆ మెష్ పెట్టించడం వలన మనకి దోమలు అనేవి రావు, అలాగే డస్ట్ కూడా ఎక్కువ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇలాగా మనం సేఫ్టీగా లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ లోపల మీకు నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అది వీడియో కాలింగ్ బెల్ అనమాట. అలాగే లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలాగా మనకి కార్నర్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ యూనిట్, అలాగే దాని కింద అలా ప్లెయిన్గా వదిలేకుండా నేను 2 చిన్న చిన్న చెక్క ముక్కల్ని కొట్టించానండి. దానికి ఇంకొంచెం మేకవర్ ఉంది. అక్కడ చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవటం కానీ, లేదా మనం రోజు జస్ట్ క్యారీ చేసే కీ చైన్స్ అవన్నీ కూడా అక్కడ పెట్టుకోవటానికి కంఫర్ట్గా ఉంటుంది. అలాగే పైన వచ్చేసి ఇలాగా మనకి ఎలక్ట్రిసిటీది ఇది ఇస్తాడు కదండి, దీనికోసం అని చెప్పని ఈ బోర్డు మొత్తాన్ని కూడా బయటకు కనిపిస్తే అంత బాగోదు అని చెప్పని నేను ఇలాగ డోర్ చేయించుకున్నాను. అలాగే జస్ట్ మనం క్లోజ్ చేయొచ్చు. అక్కడ స్పాట్ లైట్స్ కూడా ఉన్నాయి. జస్ట్ మనం ఇలాగా క్లోజ్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది కదండి. అలాగే నా టోటల్ హౌస్ థీమ్ మొత్తం కూడా వైట్ అండ్ వుడెనే ఉంటుందండి. ఇది హాల్లో వచ్చేసి సిఎంసి కటింగ్ అండి. ఈ హాల్లో సిఎంసి కటింగ్ ఇలాగా నేను 2 సి షేప్స్ ఆపోజిట్గా చేయించుకున్నాను. అలాగే ఫ్యాన్ వచ్చేసి హ్యావెల్స్ది తీసుకున్నానండి. సిఎంసి కటింగ్ లోపల వచ్చేసి నేను రోప్ లైట్ని పెట్టించానండి. మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అది కలర్స్ కూడా మనకి చేంజ్ అవుతాయి. అలాగే ఈ ఫ్యాన్కే అటాచ్ అయ్యి మనకి ఇలాగ లైట్ వచ్చిందండి. కింద 2 చైన్స్ ఉన్నాయి కదా, మనం కావాలంటే ఆన్ చేసుకోవచ్చు లేదా ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను టీవీ యూనిట్ని చూపిస్తున్నాను చూడండి. టీవీ యూనిట్కి కూడా నేను పెద్ద డిజైన్స్ ఏం పెట్టలేదండి. ఇలాగ జస్ట్ ప్లెయిన్ డెకలం మాత్రమే అతికిపించాను. అంటే ఇలాగా జస్ట్ మనకి వైట్, అలాగే పక్కన 3 సిల్వర్ స్ట్రిప్స్ వచ్చాయి. అలాగే బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లెయిన్ వచ్చిందండి. ఇలాగా నేను 2 స్టెప్స్ లాగా ఒక చెక్కను కొట్టించుకున్నాను. ఎక్కువ మనం షోకేస్ ఐటమ్స్ పెట్టుకుంటే మనకి మెయింటెనెన్స్ చాలా కష్టమవుతుంది. అందుకని చెప్పని నేను ఇలాగా నెమ్మదిగా కొంచెం చిన్నగానే డిజైన్ చేయించుకున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఇండోర్ ప్లాంట్స్ కొన్ని పెట్టుకున్నానండి. పెద్ద డెకరేటివ్ ఐటమ్స్ ఏం లేకుండా కొన్ని మాత్రమే ఇండోర్ ప్లాంట్స్ని నేను ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అలాగే మీరు చూసినట్లయితే టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ కూడా నేను రోప్ లైట్ని ప్లేస్ చేశానండి. ఏమన్నా ఫంక్షన్స్ అయినా లేకపోతే పార్టీస్ అయినా కానీ ఈ లుక్ అయితే చాలా బాగుంటుంది కదా, అందుకని. అలాగే ఇప్పుడు మనం టీవీ యూనిట్ అయిపోయింది కదండి. అలాగే డోర్ పక్కనున్న యూనిట్ మొత్తం కూడా చూద్దాము. డోర్ పక్కన వచ్చేసి మనకి ఇలాగ ప్లెయిన్ వాల్ వచ్చిందండి. ఇక్కడ నేను ఒక బుద్ధాన్ని ప్లేస్ చేసుకున్నాను. యాక్చువల్గా ఈ బుద్ధ నాకు మా సిస్టర్ గిఫ్ట్గా ఇచ్చింది గృహప్రవేశానికి. అలాగే దాని పక్కన వచ్చేసి మనకి యూట్యూబ్ నుంచి వచ్చిన సిల్వర్ బటన్ని కూడా ప్లేస్ చేసుకున్నాను. డోర్కి ఆపోజిట్ అంతా కూడా మీకు లుక్ ఇలా ఉంటుందండి. మనకి అక్కడక్కడ స్పాట్ లైట్స్ వెలుగుతూ నైట్ టైం అయితే చాలా బ్యూటిఫుల్గా ఈ హౌస్ లుక్ అనేది ఉంటుంది. టోటల్ కూడా మనం వైట్ అండ్ వుడెన్ థీమ్తోనే వెళ్ళాం కాబట్టి మనకి ప్లెజెంట్గా ఉంటుంది. అలాగే నేను పెయింటింగ్స్ కానీ వాల్ పేపర్స్ కానీ
వేరే కలర్స్ ఏది పెట్టుకోలేదండి. ఓన్లీ వైట్ పెయింటింగ్ మాత్రమే వేయించుకున్నాను. అది కూడా మనకేమైనా మరకలైతే ఈజీగా రిమూవ్ అయిపోయేలాగా. అన్నిటికన్నా నాకు ఈ సిల్వర్ బటన్ అంటే ఇష్టమండి. సో దీన్ని చక్కగా నేను హాల్లో నీట్గా ప్లేస్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం హాల్ని చూద్దాము. అంటే టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ సోఫా అనేది ఇక్కడికి వచ్చాక మేము స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నామండి. 3+1 లాంజర్ అండి. అంటే 3 సీటింగ్ వస్తుంది, అలాగే 1 లాంజర్ వస్తుంది. నేను హౌస్కి మ్యాచ్ అయ్యేలాగా మొత్తం కూడా వైట్ అండ్ వుడెన్ థీమే కాబట్టి ఇక్కడ నేను వచ్చేసి గ్రే అండ్ క్రీమ్ కలర్ తోటి వెళ్ళానండి. ఈ 2 కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది. అలాగే ఆ కార్నర్ వచ్చేసి మనకి పిల్లోస్ రాలేదు. సో అందుకని చెప్పని నేను అమెజాన్లో, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలాగ పిల్లోస్ అనేది ఆర్డర్ చేసుకున్నాను. సో టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ లుక్ అంతా కూడా ఇలాగొస్తుంది. అలాగే సెంటర్ టేబుల్ వచ్చేసి నేను ఓల్డ్దే పెట్టేసుకున్నానండి. అలాగే సోఫా పైన వచ్చేసి నేను ఎటువంటి డెకరేషన్స్కి వెళ్లకుండా ఓన్లీ బాబా ఫోటో మాత్రమే పెట్టుకున్నాను. ఇది టోటల్ హాల్ యూనిట్ మొత్తం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హాల్ ఆపోజిట్లో ఏమొచ్చింది అనేది చూద్దాము. మాకు ఒకటే పెద్దది బిగ్ హాల్ వచ్చిందండి. సో అందుకని చెప్పని నేను మిడిల్ ఇలాగా పార్టీషన్ చేయించుకున్నాను. సో ఇక్కడ కూడా నేను వైట్ అండ్ వుడెన్ థీమ్తోనే వెళ్ళానండి. కింద అంతా కూడా వేస్ట్ అవ్వకుండా నేను ర్యాక్స్ అనేవి పెట్టించుకున్నాను. అలాగే ఈ కార్నర్ వచ్చేసి కూడా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నాను. అలాగే మిడిల్ వచ్చేసి ఇలాగ నేను వైట్ తోటి కస్టమైజ్ చేయించుకున్నానండి. అక్కడ చక్కగా మనం డోర్ ఓపెన్ చేయగానే డివోషనల్గా ఉంటుంది అని చెప్పని అన్ని కొన్ని దేవుడి ఫొటోస్, బొమ్మల్ని పెట్టుకున్నాను. సో ఇలాగా మాది హాల్ పార్టీషన్ అయితే మొత్తం కూడా ఇలాగైంది. కింద చూసినట్లయితే నేను కొన్ని డ్రాస్ పెట్టించుకున్నానండి. అంటే మనకి స్పేస్ వేస్ట్ అవ్వకుండా దాంట్లో కూడా మనం ఏమన్నా పెట్టుకునేటట్లు. అలాగే ఇందాక నేను మీకు టీవీ యూనిట్ కింద సైడ్ నేను చూపించలేదండి. టీవీ యూనిట్ కింద సైడ్ నేను ఇలాగ చేయించుకున్నాను. జస్ట్ మనకి ర్యాక్స్. ఓన్లీ టీవీ యూనిట్ పైన నేను ఒక 2 మొక్కలు అలాగే చిన్న క్లాక్ మాత్రమే నేను కస్టమైజ్ చేసుకున్నాను. నాకు ఆ టీవీ యూనిట్ మీద ఎక్కువ ఉండటం అస్సలకి ఇష్టం ఉండదండి. ఇలాగ ప్లెయిన్గా ఉంటే హ్యాపీగా ఉంటుంది అనే ఫీలింగ్. నెక్స్ట్ వచ్చేసి పార్టీషన్ చేయించుకున్న తర్వాత ఇక్కడ నేను డైనింగ్ టేబుల్ని చేయించుకున్నానండి. ఈ డైనింగ్ టేబుల్ కూడా చేయించుకున్నాను. అలాగే దాని పైన వచ్చేసి టఫన్ గ్లాస్, అలాగే క్రోకరీ యూనిట్ కూడా ఉందండి. దాని పక్కన వచ్చేసి మనకి పూజా రూము. సో ఇలాగా నేను ఈ క్రోకరీ యూనిట్ని, పూజ గదిని, అలాగే డైనింగ్ రూమ్ని మొత్తాన్ని కూడా ఇలాగ చేయించుకున్నాను. క్రోకరీ యూనిట్ వచ్చేసి మొత్తం మనకి పైన వైట్ నానో మార్బుల్ వచ్చేసిందండి. సో ఇదంతా కూడా నేను లోపల ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. అలాగే ఇక్కడ క్రోకరీ యూనిట్ దగ్గర, డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చేసి ఇక్కడ నేను మొత్తం కూడా ఫాల్ సీలింగ్ జస్ట్ ప్లెయిన్గా చేయించి రోప్ లైట్ ఇచ్చేసి ఒక మంచి షాలిమర్ పెట్టించుకున్నాను. అలాగే పూజ గదికి వచ్చేసి బయట లోపల కూడా సిఎంసి కటింగ్ డోర్ పెట్టించుకున్నానండి. లోపల వచ్చేసి ఓమ్ డిజైన్ తోటి నేను ఇవన్నీ కూడా నేను మీకు ఇంకొక వీడియోలో లోపల ఎలా చేయించుకున్నాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇలాగా మా తోటలో పూసిన పూలు, అంటే మా టెర్రస్ గార్డెన్లో పూసిన పూలని అలా రోజు పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకుంటాము. సో ఇది టోటల్ ఓవరాల్ మా హాల్ అండ్ క్రోకరీ యూనిట్ డిజైన్స్ అండి. సో మీలో ఎంతమందికి ఇవి యూజ్ అయినాయో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నేను ఇంకొక వీడియోలో మీకు మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.